ప్రస్తుత ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. నిన్నటి నుంచి కొన్ని మీడియా ఛానళ్లలో ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ ఇచ్చే అవకాశం ఉందని జరిగింది. కానీ కేబినెట్ అనంతరం చూసినప్పుడు డిఏ ఐఆర్ ఇంటరిమ్ రిలీఫ్ లేదా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతుంది. అలాగే ప్రస్తుత ఉద్యోగుల సమస్యలు కనుక చూస్తున్నట్లయితే 2019 జూలై 1 నుండి ఉద్యోగులకు 27% డిఏ ఇచ్చిన గత ప్రభుత్వం తీరును ఇప్పుడు కొనసాగించలేకపోవడం, ప్రస్తుతం ఉన్న డిఏ పెండింగ్లు ఇంకా పరిష్కారం కావడం లేదు. అలాగే సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల ఖాతాలో 10% క్రెడిట్ చేయాల్సిన చెల్లింపులు ఇంకా పెండింగ్లు ఉన్నాయి. అలాగే ఎర్న్ లీవ్ సరెండర్ల బకాయిలు, పోలీసులకు టీఏ చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. ఇక సచివాలయ మరియు హెచ్ఓడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రక్రియలో కూడా ఎటువంటి పురోగతి లేదు. గత ప్రభుత్వం నియమించిన పిఆర్సి కమిషన్ రిజైన్ చేయడం, కొత్త కమిషన్ను నియమించడంలో ఆలస్యం, అలాగే అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు సీనియర్ ఉద్యోగులకు నిర్దిష్టమైన పోస్టింగ్లు ఇవ్వకపోవడం, కొందరి ప్రమోషన్లు అర్హతలు ఉన్నప్పటికీ ఆపడం, ప్రభుత్వం గతంలో పెండింగ్ బకాయిలు దశల వారీగా చెల్లించడానికి కార్యాచరణ ఏర్పాటు చేసేవారు, కానీ ఇప్పుడు ఎటువంటి మీటింగులు లేదా చర్చలు నిర్వహించడం లేదు. అలాగే ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు కనుక చూస్తున్నట్లయితే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారండి. డిఏ బకాయిలు, ఈఎల్ సరెండర్ బకాయిలు త్వరగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిపిఎస్ నిధులు ఉద్యోగుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పిఆర్సి కమిషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించి అమలు చేయాలని, సీనియర్ అధికారులకు వెంటనే పోస్టింగ్లు అందించడంతో పాటు అర్హత ఉన్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే ఉద్యోగులను కావాలని వేధించే చర్యలను నివారించాలని, సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల సమస్యలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారండి. అలాగే నిన్నటి నుండి కొన్ని వార్తా ఛానళ్లలో ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు కరువు భత్యం డిఏ ఇస్తుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత చూస్తే ఉద్యోగులకు ఎలాంటి డిఏ కానీ, మధ్యంతరవృత్తి ఐఆర్ కానీ, ఇతర ప్రయోజనాలు కానీ ఇచ్చినట్లు కనిపించడం లేదు. ఇది ఉద్యోగుల్లో తీవ్ర నిరాశను కలిగించిందండి. కొత్త ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచింది. ఈ 10 నెలల కాలంలో ఉద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క అంశంపై కూడా ప్రభుత్వం ఇంతవరకు సానుకూల నిర్ణయం తీసుకోలేదు. ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు. ఇంతవరకు ఒక్క డిఏను కూడా ఇవ్వలేదు. ఐఆర్ ప్రకటించలేదు. పెండింగ్ లో ఉన్న బిల్లుల విషయానికి వస్తే ఈఎల్ సరెండర్ బిల్లులు, డిఏ బకాయిలు, సిపిఎస్ ఉద్యోగులకు ప్రాణా ఖాతాలో 10% క్రెడిట్ చేయాల్సినవి ఉన్నాయి. అలాగే పోలీసులకు టీఎల్ బకాయిలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల బకాయిలు ఉన్నాయి. వీటన్నిటిలో ఏ ఒక్క పేమెంట్ కూడా చేయలేదు.